రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హౌస్ మోషన్ ని దాఖలు చేశారు. నేడు కోర్టుకు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ సమర్పించారు. ప్రస్తుతం చల్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పలువురు నేరగాళ్లతో కలిపి ఉంచారని, ఇది ఆందోళనకరమైన విషయమని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక బ్యారక్ లో నరేందర్ రెడ్డిని ఉంచాలన్న పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు రిజిస్టర్ దాన్ని తిరస్కరించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే వికారాబాద్ కలెక్టర్ లో సంబంధించి దాడి కేసులోని ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డిని అయితే నిన్న పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఏదైతే నరేందర్ రెడ్డి విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి జైల్లో ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని అయితే ఉంచారు. ఇప్పుడు ఏదైతే అదే జైల్లోని కొంతమంది నేరస్తులతో కలిపి ఒకే బ్యారెక్ లోని పట్నం నరేందర్ రెడ్డి ఉంచారంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా ఈ రోజు హైకోర్టు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారెక్ అంటే ఒక్కలుగా ఉండే బ్యారెక్ ఒకటి సపరేట్ గా ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే రిజిస్టర్ ఈ పిటిషన్ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఏదైతే బ్యారెక్ అంటే సపరేట్ బ్యారెక్ ఇవ్వాలని చెప్పి పట్నం నరేందర్ తరపున న్యాయవాది కూడా ఈ పిటిషన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఏదైతే కలెక్టర్ పై అంటే ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరిగిన నేపథ్యంలోని పట్నం నరేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ ఇద్దరు కూడా ఈ కేసుకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు కాబట్టి ముఖ్యంగా మొదటగా వీళ్ళిద్దరికి సంబంధించి 84 సార్లు ఫోన్లు మాట్లాడుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించి ఆ కాల్ డేటాను అయితే తీయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఉదయం ఏదైతే ఫిలిం నగర్ లోని పట్నం నరేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని డిపిసిలో 4 గంటల పాటు విచారించిన తర్వాత ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైల్లో అయితే ఉంచడం జరిగింది. ఇప్పుడు చర్లపల్లి జైల్లోనే కొంతమంది నేరస్తులతో కలిపి పట్నం నరేందర్ రెడ్డి ఉంచారంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టుకు అయితే వెళ్ళింది. ముఖ్యంగా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని ఏదైతే నలుగురు అంటే ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళతో కలిపి ఉంచడం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ హైకోర్టులోని హౌస్ మోషన్ పిటిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ రోజు హైకోర్టు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.